బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు కేటీఆర్. ఇప్పటికే మంత్రి మీద పరువు నష్టం దావా వేస్తా, దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు, అందరి లెక్కలు తేలుస్తామంటున్నారు కేటీఆర్. ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంపైన బీఆర్ఎస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని లేవనెత్తుకుంది. ఆ కార్యక్రమంలో ఆ వేదికపై నుంచి కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తాను, దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారంటూ చాలా తీవ్రంగా మండిపడ్డారు ఆయన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా, మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత పుట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలు ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా ఇస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్నాయుడు అంతా మనకన్న మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటామో చేసుకోకుండా భయం. గీడంతా నాకు అర్థం కాదు. గింతంతోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయన పోయి కూర్చున్నాడల్లా మాట్లాడితే మూసి. సో ఈ మొత్తం వివాదానికి కారణం కొండా సురేఖ వ్యాఖ్యలే. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకు గాను చాలా రోజుల తర్వాత, అంటే చాలా కొంత గ్యాప్, 2-3 రోజుల గ్యాప్ తర్వాత కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఏకంగా రేవంత్ రెడ్డి గబ్బు మాటలకి, మంత్రుల యొక్క చెడ్డ మాటలకి మొత్తం అంతు తేలుస్తామంటూ మాట్లాడుకొచ్చారు. మోడీనే బెదిరించాం, మీరెంత అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి కొండా సురేఖ వ్యాఖ్యలు, దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఏంటి, ఈ 2 వ్యాఖ్యలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర కా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మూసి అంటాడు లేదా హైడ్రా, చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత పుట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలు ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా ఇస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్నాయుడు అంతా మనకన్న మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటామో చేసుకోకుండా భయం. గీడంతా నాకు అర్థం కాదు. గింతంతోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయన పోయి కూర్చున్నాడల్లా. సో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తాను, గబ్బు మాటలకి చెడ్డ మాటలకి సమాధానం చెప్తాను, అన్ని లెక్కలు తేలుస్తామంటున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు.